ఏసీబీకి మరో అవినీతి తిమంగళం చిక్కింది. ఆమనగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. లంచం తీసుకుంటూ తహసీల్దార్ సిహెచ్ లలిత, సర్వేయర్ రవి ఏసీబీ అధికారులకు చిక్కారు. రైతు పాస్బుక్ లో జెండర్ కరెక్షన్ కోసం వీరు డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. రైతు నుంచి గతంలో 50,000 రూపాయలను వీరు లంచంగా తీసుకున్నారు. మరో ₹1,00,000 కావాలని డిమాండ్ చేశారు. దీంతో బాధితులు ఏసీపీకి ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ లలిత, సర్వేయర్ రవిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. వారిని విచారిస్తున్నారు. మరికొన్ని ఫిర్యాదులు కూడా రావడంతో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. మాకు ఒక 2 వారాల కింద కంప్లైంట్ వచ్చేది. దాంట్లో ఏంటంటే అతను పాస్బుక్ లో కరెక్షన్ కోసం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాడు. వచ్చినప్పుడు ఒక 50,000 డిమాండ్ చేసి తహసీల్దార్ లలిత గారు ఒక 50,000 రూపాయలు అతని దగ్గర డిమాండ్ చేసి రెవెన్యూ ఆపరేటర్ ద్వారా తీసుకున్నారు. అమౌంట్ తీసుకున్నాక కూడా ఆ కరెక్షన్ జరగలేదు. మళ్ళీ తర్వాత వస్తే మీ సేవలో అప్లై చేయమని చెప్పారు. మీ సేవ ఇక్కడ సర్వర్ డౌన్ ఉందని చెప్తే సరే మేమే అప్లై చేసి దాన్ని కరెక్షన్ చేస్తామని చెప్పారు. కానీ దానికి ఆ రోజు సర్వేయర్ కూడా ఇక్కడ ఉండే. సర్వేయర్ తర్వాత తహసీల్దార్ ఇద్దరు కలిసి ఇద్దరికి కూడా 50,000 లక్ష రూపాయలు ఇంకా ఫర్దర్గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అప్పటికే ఆల్రెడీ 50,000 ఇచ్చిన అతను మళ్ళీ ఇవ్వలేదని చెప్పేసి మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేశాడు. అది కేసు రిజిస్టర్ చేసి మేము ఈరోజు వీళ్ళిద్దరిని కస్టడీలోకి తీసుకున్నాము, విచారిస్తున్నాము. ఏం లేదు మీకు